హాయ్ హలో నేను మీ సప్తగిరి. ఈరోజు నా వెనక మీటర్ ఉంది, నా పక్కన మీటర్ ఉంది, నా ఎదురుగా కూడా మీటర్ ఉంది. సో నా ఎదురుగా మీటర్ హీరోయిన్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ రమేష్ కడూరి. డైరెక్టర్ అని చెప్పన్నా. మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ రమేష్ కడూరి ఉన్నారు, డైరెక్టర్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మీటర్కి సంబంధించిన ఒక మంచి విశేషాలు రాబడదాం. దీని గురించి బయట ఏముంది ఒపీనియన్, మనం ఏమనుకుంటున్నాం, అన్ని విషయాలు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి గట్టిగా లాగేద్దాం. రెడీనా? రెడీ. రమేష్ చెప్పన్నా. అన్ని ఇంటర్వ్యూలో మన ఇంటర్వ్యూ ఉండకూడదు, స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్లు అడిగేస్తా. చెప్పను. నాకు నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి బాగా తెలుసు. సో నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా నాకు బాగా తెలుసు. సో నువ్వు ఎవరెవరితో డైరెక్షన్ చేయడానికి కథలు రాసుకున్నావు కూడా నాకు బాగా తెలుసు. సో వాళ్ళకే చేద్దామని కూడా తిరిగావు. సో ఈ కథ కూడా వాళ్ళకి చేద్దామని నువ్వు కథ రాసుకున్నావు. సో ఎవరికి చెప్పావు, ఎవరికి చెప్పలేదు, అది సెకండరీ పాయింట్. నీ కథకి మా హీరో కిరణ్ అబ్బవరం ఏ విధంగా సెట్ అవుతాడు అనుకున్నాం? అంటే బిఫోర్ మేము కిరణ్ చూడడం ఒక బాయ్ నెక్స్ట్ డోర్, ఒక క్యూట్ బాయ్గా చూసాం, ఒక పక్కింటి అబ్బాయి ఎలా ఉంటాడో అలా బాగా యాక్సెప్ట్ చేసాం. సో ఇంత ఎలివేషన్, ఇంత మాస్ డైలాగ్స్, ఇంత ఐటమ్ సాంగ్స్, ఇలా అన్ని మీటర్కి మేము ఇన్నాళ్ళు చూసిన కిరణ్కి మించి మీటర్లో ఈ సినిమా ఉందని మేము భావిస్తున్నాం. టీజర్ కూడా అలాగే ఉంది. దాన్ని మీరు ఎలా కన్వే చేస్తారు, మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా ఇది చాలామంది కోసం అనుకున్న మాట వాస్తవమే, అప్రోచ్ అయ్యాం. బట్ కిరణ్ గారు దీనికి 100% ట్యాప్ట్ అవుతారని ఎందుకు నమ్మారంటే, ఇందులో నాకు ప్లస్ అయ్యే విషయం ఒకటి ఉంది. ఎందుకంటే కిరణ్ గారిని ఎంతవరకు లాస్ట్ 5 minutes వరకు, 5 movies వరకు ఒకలాగా ఉంది. బట్ ఇది టోటల్ కాంట్రాస్ట్. ఇది నాకు స్క్రీన్ మీద చాలా హెల్ప్ అవుద్ది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ కన్నా అది మాట్లాడతాయి, స్టిల్స్ మాట్లాడతాయి, పోస్టర్స్ మాట్లాడతాయి స్టోరీ కన్నా ముందు. సో అలాగా ఒక కొత్తగా ఒక ఇంతవరకు కాకుండా ఒక డిఫరెంట్ జోన్లో ప్రజెంట్ చేసిన లుక్తోనే సినిమా వెళ్తుంది. సో అది నాకు హెల్ప్ అవుద్ది. అండ్ అన్ని విధాలా కూడా ఈ సినిమాకి ఇతని బాడీ కానీ, ఇతని టైమింగ్ కానీ ముందు నుంచి వస్తున్న రాజావర్ అనేవారు, ఎస్ఆర్ కళ్యాణ్ అవడం చాలా ఇష్టం నాకు అదంతా కూడా. సో ఈ కథలో ఉన్న మాస్ అంశాలు ఏవైతే ఉన్నాయో, మాస్క్ థింగ్స్ అవన్నీ కూడా అన్నీ కరెక్ట్గా ఆ ఫేస్ కానీ, ఆ ఫేస్ కట్ కానీ, రగ్గుడ్ లుక్ కానీ, నాకు అందుకే విజువల్స్కి అవే కావాలి, అలాంటి హీరోస్. సో వాళ్ళందరికీ ఏం తగ్గకుండా అలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తూ, అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ చాలా దీనికి, ఈ కథకి చాలా న్యాయం చేశారు. న్యాయం చేశారా? 100%. సూపర్, థ్యాంక్ యూ. కావాలండి ప్రివ్యూ కూడా చూపిస్తా. అది డైరెక్టర్ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది. నేను కూడా నమ్మా. ఎందుకోసం అంటే నేను సినిమా చేస్తున్నప్పుడు నాకు అల్లుడు అవుతాడు ఈ సినిమా చేస్తున్నప్పుడు జనరల్గా అడిగేవాడు, మామ ఎలా వస్తుంది మామ, ఆ సినిమాలో వస్తుంది మామ, ఈ సినిమాలో వస్తుంది మామ, బాగుంది అల్లుడు, బాగుంది. నేను అప్పటి నుంచి ఒకటే చెప్పేవాడిని, నిన్ను యాక్సెప్ట్ చేయాలండు అని చెప్పేవాడిని. కరెక్టేనా? ఫస్ట్ నిన్ను యాక్సెప్ట్ చేయాలి. నిన్ను యాక్సెప్ట్ చేస్తే టీజర్తో ప్రూవ్ అయిపోయింది. అదే చెప్తున్నా నేను టీజర్ కూడా కాదు, నేను డబ్బింగ్ చెప్తాగా, డబ్బింగ్ చెప్పాను కదా. నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత డెఫినెట్గా మా హీరోని నమ్మేశాను. ఇప్పుడు నువ్వు చెప్పాలి అల్లుడు. ఇప్పుడు ఇంతకుముందు బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు వెన్రో భాగ్యం విష్ణు కథ హిట్తో ఉన్నాం. అంతకుముందు రాజావారు రానివారు, నెక్స్ట్ ఎస్ఆర్ కళ్యాణ మండపం. సో ఇప్పుడు కమింగ్ ఈ సినిమా మీటర్. ఆ సినిమాలకి ఈ సినిమాలకి తేడా చాలా ఉంది స్క్రిప్ట్ విషయంలో. అవును, దాన్ని మేము నమ్మాం. సో మీరు ఏ విధంగా దీన్ని బిలీవ్ చేశారు? ఈ కథ నువ్వు చేయగలనని మీకు ఎలా నమ్మకం కలిగింది? అంటే ఫస్ట్లీ రమేష్ అని ఎప్పుడైతే కథ చెప్పాడో నాకు తెలుసు ఈ కథ ఒక పెద్ద హీరోకి రాసుకున్న కథ అన్నది నాకు క్లియర్గా తెలుసు. ఆ కథ చెప్పే విధానం కానీ, అన్నకున్న క్లారిటీ కానీ, ఎలివేషన్స్ కానీ చూసి పెద్ద హీరోకి అన్నది నాకు అర్థమైంది. ఇది ఎస్ఆర్ కళ్యాణమండపం అయిపోయిన తర్వాత నరేష్ని ఇచ్చారు. ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా చూశారు, ఎస్ఆర్ కళ్యాణమండపం చూసి వీడు కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది అది ఇదని అప్పుడు నరేష్ని ఇచ్చారు. ఇప్పుడు నేను వినగానే నాకు అర్థమైపోయింది చాలా పెద్ద స్కేల్. ప్రయత్నిస్తే పాజిటివ్ ఎంత ఉందో రిస్క్ కూడా అంతే ఉంది. రేపు కానీ పెద్ద సెట్ సాంగ్స్ ఉన్నాయి, డ్యాన్స్ వేయలేకపోయామో దొరికిపోతాం. పెద్ద ఫైట్స్ ఉన్నాయి, ఫైట్స్ చేయలేకపోయామో దొరికిపోతాం. అంటే కమర్షియల్ సినిమా అందరూ ప్రయత్నిస్తారు, కానీ సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కమర్షియల్ సినిమాలో. మనం చాలాసార్లు చూస్తున్నాం చాలా సందర్భాల్లో. బట్ నేను నమ్మా, రమేష్ అన్నను నమ్మా. మోర్ దెన్ దట్ నాకు ఇష్టం కదా కమర్షియల్ సినిమాలు. ఇలాంటి సినిమాలకే కదా నేను విజిల్స్ చేసింది, గోల చేసింది, రచ్చ చేసింది. ఇంకా లేట్ ఎందుకు, ప్రయత్నిద్దాం. ఆల్రెడీ ఎస్ఆర్ కళ్యాణ మండపంతోనే ప్రయత్నించాను అప్పుడే. సో ఇప్పుడు లేదు, ఇంకా గట్టిగా ప్రయత్నిద్దామని అన్నాను. అండ్ మీన్ వేల్ నమ్మాను రమేష్ అని. ఎందుకు నిన్న సరే డెస్టినీ స్పాట్లో వచ్చింది, కథ చెప్పాను, మీరు హీరో, నేను కూర్చొని 2.5 గంటలు చెప్పాను, నేరేషన్ ఇస్తూ యాక్షన్ చేస్తూ ఈ సినిమా మనం చేస్తున్నాం అంతే. సో దానికన్నా అదృష్టం ఏంటంటే తీసిన సినిమాలన్నీ కమర్షియల్ సినిమాలు, బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, క్లాప్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ ప్రొడ్యూసర్స్, వాళ్ళు నమ్మడమే పెద్ద సెట్. అవును. సో దాని తగ్గట్టు మీరు కూడా బాబీ గారి దగ్గర చేశారు,
గోపిచంద్ మల్యాణ్ గారి దగ్గర చేశారు, పెద్ద పెద్ద మాస్ కమర్షియల్ డైరెక్టర్ దగ్గర పనిచేశారు. ఏదో వాళ్ళ దగ్గర నేర్చుకుంది, అప్లై చేశాను, వర్కౌట్ అయింది. ఇంకోటి ఏంటంటే భయ్యాకి నచ్చింది ఏంటంటే సినిమా టైటిల్. భయ్యాకి కాదు, ఈ కథ నేను ఎప్పుడు చేయం కదండి, అందరూ ఫస్ట్ టైటిల్ దగ్గర పడిపోయారు. లేదు అవును, నాకు కూడా డిఫరెంట్ మీటర్ అని చెప్పినప్పుడు డిఫరెంట్ ఫాంట్స్ చూపించారు. ఒకటి సాఫ్ట్గా ఉంది, ఒకటి వంకో ఉంది, ఒకటి పైకి లేదు, ఒకటి కిందకు ఉంది, రకరకాలుగా ఉంది. బట్ ఫైనల్గా మీటర్ అనగానే కథ చెప్పేటప్పుడు ఫస్ట్ టైటిల్ చెప్తాను, టైటిల్ ఏది అనగానే మీటర్ అని చెప్పగానే వెళ్ళిన ప్రతి హీరో అందరూ కూడా ఎక్సైట్ అయ్యారు. బట్ టైటిల్ ఎదిరిపోయింది కదా, అంటే ఈజీ కనెక్ట్ అయిపోతుంది, ఈజీగా రీచబుల్ ఉంటుంది. ఆ తర్వాత కథ అన్నారు, కథ అందరికీ నచ్చింది, బట్ వేరే రీజన్స్ వర్కౌట్ కాలేదు. ఫైనల్లీ ఇక్కడ ల్యాండ్ అయింది మీటర్. బ్రదర్ అది అంత పెద్ద మాస్ సాంగ్ ఒకటి పడింది మీకు, చమ్మక చమ్మక పడి మీకు, మా బ్యూటిఫుల్ హీరోయిన్ అతుల్య రవికి. ఈ సాంగ్కి మీరు రిహార్సల్స్ పెట్టుకున్నారు బ్రదర్? అంటే నేను చెప్పడం ఏంటంటే అసలు సిగరెట్ ఎగడం, ఇది వేయడం, ఇలా చేయడం అవన్నీ ఎంతో గ్రేస్గా చేశారు. అది నాకు తెలిసి రిహార్సల్స్ ఉంటేనే వస్తాయి. సో మీరు అంత పెద్ద మాస్ సాంగ్, అంత పెద్ద సెట్ సాంగ్ చాలా బిలీవబుల్గా చేశారు, చాలా కష్టపడి చేశారు. దాని రిహార్సల్స్ ఏమైనా చేశారా? అంటే ఒక సిచ్యువేషన్ ఏర్పడింది మామ, ఆ ఫేసే ఒక 6 months ఆఫ్ మై కెరియర్లో. ఆ ఫేస్లో ఏం ఏర్పడిందంటే, తెలుసో తెలియకో లేకపోతే ఆల్రెడీ ఎక్కడో నా ప్లానింగ్ మిస్ అవ్వడం వల్లనో ఏందో అంటే కంటిన్యూస్గా వర్క్ చేయాల్సిన సినారియో ఏర్పడింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే నువ్వు డే అండ్ నైట్ షూట్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. అప్పుడే మీటర్ సెట్ సాంగ్ ఒక పక్క నాకేంటంటే, ఇంత పెద్ద సెట్ ఈ సాంగ్ అనేది మనకి ఎవరికైనా డ్రీమ్, ఫర్ ఎనీ హీరో డ్రీమ్. ఇంకో పక్క ఏంటంటే డ్యాన్స్ వేయగలమా లేదా, ఇప్పుడు అంత పెద్ద సాంగ్ అంత మూమెంట్స్ చేయగలమా లేదా అని. నాకేమో రిహార్సల్స్కి వెళ్ళాలని ఉండేది, టైం కుదిరేది కాదు. ఒక పక్క షూట్, వేరే ఫిలిం షూట్ జరుగుతుంది, రిహార్సల్స్ ఏమో అయ్యేది కాదు. నెక్స్ట్ డే నేను రమేష్ అన్నకి ఏమైనా షూట్ ఏమైనా పోస్ట్పోన్ చేద్దామంటే సినారియో లేదు, సెట్ వేసేసాం. బట్ ఏదో తెలియని ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం, అండ్ భాను మాస్టర్తో ఉన్న ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, లేకపోతే తను చాలా బాగా అర్థం చేసుకుంటారు. డైరెక్ట్గా సెట్కి వెళ్ళాను, ఏది అనిపిస్తుంది మేము అంతే. ఆ సెట్ చూడగానే వైబ్రేషన్, దీనమ్మ దీనికోసం కదా ఇన్ని రోజులు చూసి వెయిట్ చేసింది. ఏదైతే కూడా సాంగ్ పెట్టుకుని కార్లో వింటున్నప్పుడు సాయి కార్తీక్ మాత్రం ఎరగదీశాడు, రిథమ్ అదిరిపోయింది. ఇక్కడ డ్యాన్స్ చేయాలంటే ముందు సాంగ్ బాగుండాలి, సాంగ్ బాగాలేదు అనుకోండి బాడీలో మూమెంట్ ఉండదు. ఇంకా అసలు మీకంటూ ఒక సపరేట్ ఆడియన్స్ ఉన్నారు. మీరు నార్మల్గా కాకుండా ఇప్పుడు మీరు చేస్తున్న మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ మీరు చేస్తున్న మూవీస్, అసలు ఏ హీరో కూడా అన్ని రిలీజ్ కావట్లేదు. బట్ చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో కంటెంట్ పట్టుకొని ఆ కంటెంట్ బేస్ పైన ముందుకు వెళ్తున్నారు. మీకంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనుకోండి ఈ సినిమా, మీరు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. బట్ నాకు వచ్చిన ఇన్పుట్ డెఫినెట్గా, అంటే నేను కూడా ఈ సినిమాలో ఉన్నాను కదంటే, నేను కావాలనే ఫోన్ చేసి అడుగుతుంటా, అది అవసరమా హీరోకి క్యారెక్టరా అని అడుగుతుంటే, బాగా చేశాడు కదా బా, దానికే ఉందన్నమాట. అయితే ఓకే డన్ అంటే మనం బాగా చేసాను అనుకో వేరే ఆన్సర్ వస్తుందా, నేనే కావాలని కొంచెం అలా అడుగుతా. చాలా బాగా చేశాడు, సాంగ్ కూడా అదిరిపోయింది అన్నాడు. సో సూపర్. సో నీ ఆడియన్స్, నీ ఫ్యాన్స్కి మొత్తం ఇది ఒక మంచి ట్రీట్ అవుతుంది బ్రదర్. ఖచ్చితంగా ఈ సినిమా చాలా థియేటర్లో చాలా లౌడ్గా, ఎనర్జెటిక్గా, ఇంకా నేను రమేష్ అన్న మాట్లాడుకున్నప్పుడు అదే కంటెంట్, ఇంకా హై కంటెంట్. రమేష్ అన్న మేము అరే పెద్ద కంటెంట్ వదలొద్దు, ఇంకా రోజు అదే డిస్కషన్. సినిమాలో ఉన్న మెయిన్ ఎలివేషన్స్ కానీ కంటెంట్ కానీ ఇంకా బయటికి మనం పోర్ట్రే చేయట్లే, ఎందుకు సినిమాలోనే చూపిద్దాం, స్ట్రాంగ్గా థియేటర్కి వచ్చిన తర్వాత షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని. మీకు తెలిసి సినిమాలో చాలా మంచి బ్లాగ్స్ ఉన్నాయి, అది ఇంకా మనం ఎక్కడ. మాస్ మూవీ అంటేనే మెయిన్ మనకు కావాల్సిన ఫైట్స్కి నాకు తెలిసి ఈ సినిమాలో కష్టపడ్డాడు, ఏ సినిమాలో కష్టపడలేదు. ఎన్ని ఉన్నాయి బ్రదర్ ఫైట్స్? 3 fights అన్న. 3 fights ఉన్నాయా? కానీ 3 fights కానీ మొత్తం యాక్షన్ ఉన్నట్టే ఉంటుంది. యాక్షన్ ఉన్నట్టే ఉంటుంది, బట్ ప్రతిదానికి కూడా లీడ్ ఉంటుంది అన్న. మాస్టర్స్ ఎవరండి? అది రామకృష్ణ మాస్టర్, అది బింబిసారా చేసాడు అతను. ఓ సూపర్. ప్రతి ఫైట్కి కూడా, ప్రతి ఫైట్ అని కానీ ఎక్కడ ఎలివేషన్ ఉంటే ఊరికే కొట్టండి హీరో, ఊరికే ఎలివేషన్ ఉంటుంది. ముందు మా సూపర్ లీడ్ వేసి దానికి ఒక మీటర్ ఉంటుంది, దాని వేసి ఆ తర్వాత ఫైట్ 2 నిమిషాలు 10 నిమిషాలు ఉందన్నా ఎవడు అలా చూస్తూ ఉంటాడు. అండ్ మా అతుల్య రవి, మా బ్యూటిఫుల్ హీరోయిన్, అంటే ఎవరికైనా ఒక లవ్ స్టోరీతో డెబ్యూ అవుతుంటారు, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్తో డెబ్యూ అవుతుంటారు. రావడం ఒక మాస్ ఐటమ్ సాంగ్స్తో డెబ్యూ అయ్యారు. అది నిజంగా లక్ అని చెప్పచ్చు, 100% లక్ అని చెప్పచ్చు. మేమంతా, నేను రియల్గా చెప్పాలంటే గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ అతుల్య రవి అండి. అవునా? నిజం. మీ ఫోటో కూడా నాకు డీపీలో ఉంటుంది, మళ్ళీ చూపిస్తాను తర్వాత. సో మీకు ఎలా అనిపించింది ఇంత పెద్ద బ్యానర్ నాన్ స్టాప్ కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్న హీరో? నిజంగా లక్కీ. ఫస్ట్ థ్యాంక్స్ దేవుడికో అండ్ డైరెక్టర్ గారు అండ్ అఫ్ కోర్స్ మైత్రి క్లాప్ ఎంటర్టైన్మెంట్ యాక్సెప్ట్ చేశారు నన్ను లాంచ్ చేసినందుకు. సో చాలా లక్కీగా ఫీల్ అవుతుంది. అండ్ మొదటి సినిమా ఈ పెద్ద బ్యానర్, పెద్ద స్కేల్లో అండ్ మాస్ ఎంటర్టైన్మెంట్ అండ్ అందరి ఎమోషన్స్ ఉంది, ఫైట్ ఉంది, కామెడీ ఉంది, లవ్ ఉంది, సో అందరి ఎలిమెంట్స్ ఉంది. సో అది ఒక
న్యూ హీరోయిన్కి ఇది పెద్ద విషయమే. బట్ ఆ అమ్మాయికి ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అందులో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును, డిఫరెంట్గా ఉంది. చాలా ఫన్నీగా ఉంటుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అవునా? లేదు, నేను కూడా యాక్ట్ చేశాను కాబట్టి ఒక యాంకర్లో అడిగితే కథ తెలియనట్టు మాట్లాడుతున్నా. ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. తమిళ్లో మీరు చేసిన సినిమా పేరు డీజిల్ అండి. అవును, ఇది మేటర్, డీజిల్ మీటర్ కనెక్షన్ ఉంది. డీజిల్ మేటర్ ఏమళ్ళు. సో కరెక్ట్గా పట్టుకున్నావు అబ్బా నువ్వు రమేష్. ఏప్రిల్ 7వ తారీఖు డేట్ ఇచ్చారు బ్రదర్. ఆ రోజు మా మాస్ మహారాజా మన మాస్ మాకు మాస్ మా మాస్ మీ మాస్. సో మన మాస్ మహారాజా గారి రైట్, మన మాస్ మహారాజా గారి సినిమా కూడా ఉంది, రావణాసుర. అయ్యా, రవితేజ గారు ఇంతకుముందే 100 crores క్లబ్ లో ఎంటర్ అయ్యారు. ధమాకా ఆ సినిమాతో ఈ సినిమా వస్తుంది. మీరు దాన్ని పోటీగా భావిస్తున్నారా? అయ్యయ్యా, నా పోటీ లేదు అసలు. సూపర్. లేదు, ఎలా తీసుకుంటున్నారు? జస్ట్ స్పోర్టివ్గా అంతే. సూపర్. ఫస్ట్ మనం ఆ సినిమాకి వెళ్ళి ఈ సినిమాకి వస్తూ ఉంటాం అంతే. సూపర్, గుడ్ ఆన్సర్. అంటే అందరూ అడుగుతారా పోటీకి వచ్చారా, పోటీకి వచ్చారంటే రవితేజ గారు చూడండి హిట్లా అండి, రవితేజ గారు చూడండి సినిమాలా అండి, రవితేజ గారు ఎంటర్ అవ్వండి మాస్తా అండి. సో వాళ్ళందరూ కిరణ్ లాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ రవితేజ గారు. వాళ్ళందరూ ఈ 9 fans నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తుంది. అవును, కాబట్టి రెండు బ్రదర్ పర్లేదు, వీఆర్ విత్ యూ. రవితేజ గారు ఇంకా నాన్ స్టాప్ ఆయన వెలుగుతూనే ఉంటారు ఆ సూర్యుడు. సో ఆయన సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి, మన సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నెక్స్ట్ బ్రదర్, ఇప్పుడు కంటిన్యూస్గా పెద్ద పెద్ద బ్యానర్లో చేస్తున్నారు. ఏది ఇంతకుముందు గీతార్ చేశారు, ఇప్పుడు మైత్రి మూవీస్ చేస్తున్నారు, నెక్స్ట్ సూర్య మూవీస్ చేస్తున్నారు, పెద్ద పెద్ద బ్యానర్లు చేస్తున్నారు. అది ఇంతకేందని రిటర్న్ బ్రదర్ టోటల్ ఎవ్రీథింగ్. ఇలానే దిగాలి నేను, ఇలానే మాట్లాడుకుని, అది అందరికీ వరించే అదృష్టం కాదు బ్రదర్. అవును మ్యామ్. అది మీకు దొరకడం అనేది నిజంగా మీ హార్డ్ వర్క్ తగ్గట్టే మీకు బ్యానర్స్ దొరుకుతున్నాయి. అది నిజంగా అదృష్టం అని చెప్పాలి. ఎలా ఇప్పుడు ఆ బ్యానర్లు ఎలా మీరు ఓకే చేసుకుంటున్నారు బ్రదర్? నాకు అర్థం కావట్లేదు. నిజంగా అదృష్టము. అంటే ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా అయిపోయిన తర్వాత ఇంత పెద్ద ఆపర్చునిటీస్ రావడం అనేది నిజంగా అదృష్టం. ఎందుకంటే సినిమాలు ఖచ్చితంగా చేయొచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడున్న సినారియోలో రైట్ రిలీజ్ అనేది, అది జనాలకి రైట్గా రీచ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో నాకు పెద్ద బ్యానర్స్ అంతా పడడం అయితే వెరీ లక్కీ. అది ఇంకా రాసి పెట్టుందా లేకపోతే ఏంటనేది నాకు తెలీదు. లేదు బ్రదర్, రాసి పెట్టడం కాదు, మీకంటే నేను బయట తిరుగుతుంటా కదండి. నేను కమెడియన్ కంటే 10 నెలల్లో పూజారు నేను. సో ఎక్కడైనా కమెడియన్కి వెళ్తుంటా. బట్ ఊర్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకంటూ ఒక సపరేట్ బేస్ ఉంది బ్రదర్, ఇది ప్రామిస్ నేను చెప్తున్నా. మీరు ఈ టీజర్ తర్వాత నన్ను చాలామంది అడగడం ఉంది, కిరణ్ అబ్బవరం ఎలా ఉంటాడండి సెట్లో, అసలు మన అబ్బాయి ఎలా ఉంటాడు, కిరణ్ అబ్బవరం ఇంకా నెక్స్ట్ ఏం సినిమాలు చేస్తున్నారు, కొంతమంది అమ్మాయిలు అయితే నెంబర్లు అడగడాలు. ఇది నిజంగా అది నాకు షాక్ బ్రదర్. మీరు అంత ఇళ్ళలోకి వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ ఒక మిడిల్ క్లాస్, ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మిమ్మల్ని ఇష్టపడేంత హీరో అవ్వడం నిజంగా గొప్ప అదృష్టం. సో మీరు అది ఇంకా గ్రాండ్గా దాని తగ్గట్టు మీ సినిమాల ద్వారా నిలుపుకుంటున్నారు. ఈ సినిమాతో మరో మెట్టు ఎదగాలి తప్పకుండా. ఈ సినిమా ఖచ్చితంగా వేసవి సెలవుల్లో, అంటే నా సినిమా ఫస్ట్ టైం సమ్మర్కి రిలీజ్ అవ్వడం ఇదే. నా లాస్ట్ 5 ఫిలిమ్స్లో ఫస్ట్ టైం సమ్మర్కి రిలీజ్ అవుతున్న సినిమా ఇదే. బేసిక్గా అందరూ, నేను కూడా అదే అడుగుతున్నాను క్యూరియస్గా అందరినీ, సార్ సమ్మర్లో రిలీజ్ చేస్తున్నాం, అడ్వాంటేజ్ ఏముంటుంది అని. బేసిక్గా సమ్మర్ అంటేనే మనం కూడా గుర్తెచ్చుకుంటే ఇక్కడ అదే రవితేజ గారి సినిమా ఉందా, ఇప్పుడు రవితేజ గారి సినిమా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం డిస్కస్ చేసినప్పుడు మన మాస్ మహారాజా ఆయన. సో ఆయన సినిమా ఉన్న ఇంకా 2-3 సినిమాలకి స్కోప్ ఉంది. అంటే సమ్మర్లో ఆడియన్స్ అనేది ఎక్కువ రిపీటెడ్గా చూస్తారు సినిమాలు అనేది. అండ్ మన సినిమా సమ్మర్కే కరెక్ట్, ప్రాపర్ ఎంటర్టైన్మెంట్, అందరు ఫ్యామిలీతో అందరూ కలిసి కూర్చొని థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా కాబట్టి ఖచ్చితంగా మంచి లౌడ్గా చాలా ప్రాపర్గా ఉంటుంది సినిమా. ఇందాక డైరెక్ట్గా మంచి నాది చెప్పారండి వేరే ఇంటర్వ్యూలో, అదేంటంటే కరోనా తర్వాత మ్యాక్సిమం చెప్పండి అదేంటి సార్? అది అంటే జనాలు కమర్షియల్ సౌండ్కి అలవాటు పడ్డారు. అంటే అంతకుముందు కూడా కమర్షియల్ సినిమా ఎప్పుడూ అంతే. ఎందుకంటే తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరినట్టు కారణం కమర్షియల్ సినిమానే, RRRతో. కరెక్ట్. అండ్ మరి బాలీవుడ్ వాళ్ళు కూడా మన దగ్గర నుంచి మాస్ కోసం కోరుకుంటున్నారు. ఒక పుష్పని కానీ ఈరోజు ఆస్కార్ అవార్డు వచ్చింది కూడా మాస్ సాంగ్. సో కమర్షియల్ సినిమా కూడా మాస్ సాంగ్. సో కమర్షియల్ సినిమాకి ఎప్పుడు ఆ స్టాండర్డ్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ కరోనా అది ఇంకా పెరిగిపోయింది. సూపర్. పెరిగిపోవడంతో ఏమైందంటే ఒక కమర్షియల్తో కూడిన విజువల్ ఉంటాయి చూడండి, అలాంటివన్నీ అందులో ఉంటాయి. వాల్తేరు వీరయ్య కానీ ఇలా ఎలాంటివి అయితే ఎంటర్టైన్మెంట్, వీరసింహారెడ్డి కావచ్చు, అఖండ కావచ్చు, పుష్ప కావచ్చు, క్రాక్ కావచ్చు, బింబిసార కావచ్చు, అవన్నీ కమర్షియల్ సినిమాలే. వాటన్నిటి పక్కన ఉంటుందని 100% చెప్తాను. బయట ఎన్నో కష్టాలు పడో లేకపోతే మనీ వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క ఇప్పుడు 100 రూపీస్ 200 రూపీస్ పెడుతుంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. ఏది హీరో హీరోయిన్ డ్యాన్స్ వేయాలి, ఫైట్లు ఉండాలి, అన్నీ ఉండాలి. ఆల్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆడతాయి. బట్ ఏంటంటే కమర్షియల్ సినిమాకి ఉన్నది గుర్తింపు అనేది వేరు. జాతరకి మామూలు పండగకి డిఫరెన్స్ ఒకటి ఉంటుంది కదా. అవును, ఉగాదికి గంగ జాతరకి డిఫరెన్స్. జాతర ఉంటుంది, ఇది గంగ జాతర. పోలేరమ్మ జాతర ఇది. సూపర్. మిగతా ఆర్టిస్టులు
మీకు బాగా అంటే ఇంకొక విషయం అడగాలి బ్రదర్. ఇప్పుడు మీరు సెట్కి వచ్చారు, ఆల్మోస్ట్ మేమంతా 12 years 15 years సీనియర్స్ మేము కావచ్చు, పోసాని కృష్ణమూర్తి గారు కావచ్చు, ఆ పక్కన టోటల్ ఆల్ క్రూ. మేము ఫస్టే ఆల్మోస్ట్ చిన్న ర్యాగింగ్ లాంటిది కూడా చేసాం. అయినా మా అందరిని మీరు చూస్తే ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ టైం కదా నాతో యాక్ట్ చేయడం, ఫస్ట్ టైం మ్యాక్సిమం చూడడం కూడా ఫస్ట్ టైమే డైరెక్ట్గా. అంతమంది ఏదో హాయి బాయ్ అంటాం కానీ ఇంత అంటే ఇంతమంది సీనియర్ల మధ్య నేను ఇంత పెద్ద డైలాగ్ చెప్తున్నాను, ఇంత పెద్ద సెట్ ఉంది, ఇంత పెద్ద ఎక్విప్మెంట్ ఉంది, ఇంత పెద్ద బ్యానర్ ఉంది, అంటే ఏమాత్రం అంటే ఫస్ట్లీ మిమ్మల్ని అందరినీ చూడగానే పరిగెత్తం మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాను అందరితో. అంటే నాకు ఎనీ సీనియర్ యాక్టర్ ఇండస్ట్రీలో నేను కలవగానే ఏంటంటే వాళ్ళ వర్క్ గురించి ముందు నేను నా ఉన్నదంతా షేర్ చేసేసుకుంటా. మీ సినిమాలు నేను ఎక్కడ చూశాను, నాకు ఎలా అనిపించింది, ఎలా ఫీల్ అయ్యానని అందరితో షేర్ చేసుకుంటా. మీ అందరితో ఆ రోజు ఒకే రోజు సెట్లో అది నాకు ఇంకా ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే భీమ్లా నాయక్ పోలీస్ స్టేషన్ మన సెట్ కూడా కరెక్ట్. ఒక పక్క అది పవన్ కళ్యాణ్ గారు అదే చైర్లో కూర్చున్నారు, నేను అదే సెట్టు అదే చైర్లో అదే పోలీస్ స్టేషన్ అని చెప్పారు. తెలియని ఒక ఎగ్జైట్మెంట్. మనందరం కలిసేలోపు నాకు తెలుసు మీ సౌండ్ ముందు, పోసాని గారి సౌండ్ ముందు, గిరియన్ వీళ్ళందరి ముందు నేను కనపడాలంటే చిన్న విషయం కాదు. బట్ ఏంటంటే అది ఒక ఎగ్జైటింగ్ థింగ్. మీ అందరి ముందు పర్ఫామ్ చేసినప్పుడు ఇంకా ఒక ఉంటుంది కదా ఒక ఫీలింగ్, అది థరోలీ ఎంజాయ్ చేశాను. అండ్ మీ సైడ్ నుంచి వచ్చిన సపోర్ట్ నేను భయపడ్డాను. రమేష్ అని వచ్చి చెప్తున్నాను, ఇప్పుడు మనకు దాంట్లో సప్తగిరి మనల్ని ఏమంటాడు, సప్తగిరి పోసాని గారు మనల్ని ఏమంటారు, రాజా అని అంటాడు అనమాట. నేను నన్ను ఏమంటాడు, చిన్న అంటాడు అనమాట. నేను తిరిగి రాజా అంటాను అనేసి ఆ ఫ్లోలో నేను మళ్ళీ వచ్చి అడుగుతున్నాను, ఫీల్ అవుతారా సార్ ఒకసారి ఇలా అడగరా, నాకు ఇలా కౌంటర్ వేసేద్దాం రాజా. ఏ లేదు సరదాగా. అంటే ఆ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ మాత్రము నేను గట్టిగా నమ్ముతున్నా. ఆ 7 minute సీక్వెన్స్ గోల గోల ఉంటుంది థియేటర్లో. అవునా? ఇంట్లో మనందరూ వాయిస్లు అందరూ ముగ్గురు కలిసి మీ డైలాగ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు డైలాగ్ లీక్ చేయట్లే కానీ డైలాగ్ చెప్పిన తర్వాత కొడితే మీరు వెళ్ళి కింద పడతారు కదా. హీరోయిన్ గారికి ఆప్షన్ ఉందా? రకరకాలుగా సెలెక్ట్ చేసి ఆడిషన్ చేసి తీసుకున్నారా? అతుల్యారావు గారు నచ్చింది తీసుకున్నాను. అంతేనా? ఒకే హీరోయినా? ఒకే హీరోయిన్. ఒకే హీరోయిన్ చూశారు, అమ్మాయి ఓకే అనేది తీసుకొచ్చారు. అంతే. మరి రియలీ గ్రేట్ అండి, సూపర్, చాలా లక్కీ కదా. చాలా లక్కీ. అసలు నెక్స్ట్ రెండో ఇంకా వేరే వేరే ఆప్షన్కి వెళ్తారు, దానికి వెళ్ళకుండా మీరు ఓకే అంటే ఓకే ఓకే. ఓకే. ఇంకా హీరో గారు ఇంకా మీరే చెప్పాలి అంటే మీరు చెప్పండి. అది కాదన్నా, ఇప్పుడు సినిమా సెట్కి వచ్చారు, ఆనెస్ట్గా మీరు ఎన్నో సినిమాలు మీరు అన్నదే దాకా మీరు 10 సినిమాలు చేస్తూ ఉంటారు. 10 నాతో అయితే చాలా ఫ్రాంక్గా మాట్లాడుతారు, ఓపెన్గా ఇద్దరం మాట్లాడుకుంటాం. మీకు మీటర్ సినిమా షూటింగ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఎన్నో డౌట్లు ఉంటాయి. ఏంది సినిమా? నేను ఓపెన్గా చెప్పేశాను. మీటర్ సినిమా చేస్తున్నప్పుడు నన్ను ప్రతిరోజు అడిగేవాడు, మామ ఆ సీన్ ఎలా వచ్చింది మామ, చెప్పమ్మా నిజం చెప్పమంటే, బాగుంది అల్లుడు, బాగుంది, బాగుంది అల్లుడు, బాగుంది, నిన్ను జనాలు నమ్మాలి, నిన్ను జనాలు యాక్సెప్ట్ చేయాలి, ఇంత మాస్ ఎలివేషన్లో నిన్ను యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే మనం మాట్లాడదాం అనేవాడిని. సో అది ఈ సినిమా తర్వాత నేను మధ్యలో చాలా సినిమా ట్రావెల్ చేస్తుంటా కదండి. సో వన్ డే ఫైనల్ డే ఒకరోజు డబ్బింగ్ పిలిచారు నన్ను. డబ్బింగ్ పిలిచిన తర్వాత మ్యాక్సిమం చూశాను సినిమా, 90% సినిమా చూసేసాను నేను. చూసిన తర్వాత నాకు 100% ఆ ఫైట్ ఎస్పెషల్ నాకేం కావాలో అవన్నీ వేసి చూసుకున్నాను. ఫస్ట్ ఫైట్ మన ఇద్దరు పోలీస్ సెలక్షన్కి వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయిని చేజ్ చేసుకుంటా, ఆ ఫైట్ అయితే మాత్రం ఎక్స్ట్రానరీ. ఆ ఫైట్ రావడం, ఇంకోటి ఆ నైట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉంది కదా ఆ ఫైట్, చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అదంతా కూడా నాకు బాగా అనిపించింది. క్లైమాక్స్ ఫైట్ లడ్డులో వచ్చింది. క్లైమాక్స్ ఫైట్ అయ్యో అసలు సూపర్గా వచ్చింది. షార్ట్లు డైలాగ్ చాలా బాగుంది, మిక్సింగ్ సూపర్. ఇంకోటి కంఠం బైరెడ్డి ఎవరు, కండ కంఠం బైరెడ్డి గట్టిగా అరుస్తున్నాడు సినిమాలో. కంఠం బైరెడ్డి అతను తమిళ అన్న, ధనుష్ పవన్ అతని పేరు. మన ఈ సినిమాకి ఒక మంచి టఫెస్ట్ విలన్ కావాలి, లుక్ బాగుంటుంది. చేసాం 4-5 చూసామని ఎవరు శంకాలే. ఇతను చూసాం ఏమైనా సెట్ అవుతాడేమో అనిపించింది, పిలిపించాం, లుక్ వేసాం, ఓకే కరెక్ట్ సెట్ బాగా చేసాడు, సూపర్. లేదు ఆర్టిస్ట్ సెలక్షన్ బాగుంది. ఈ సినిమాలో మంచి పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. మీ ఇద్దరిది టగ్ ఆఫ్ వార్ నెక్ టు నెక్ పడినప్పుడు కూడా చాలా లుక్ కానీ ఆయన అటైర్ కానీ అసలు ఆయన రమేష్ రెడ్డి గారు పక్కన పిఏ క్యారెక్టర్ చేసిన అసలు ఆయన అసలు ఈ సినిమా ప్యాక్ కంప్లీట్లీ నీకు సినిమా మొత్తం ఎంటర్టైనింగ్గా గోల గోల. అసలు అన్న నీకు వెళ్ళడానికి పడలేదు కదా అందులో? నాకు పడలేదు కదా, సైలెంట్ చేసాడు తీసేవాడు. లేదు లేదు బ్రదర్, నాకు నేను ఆఫ్టర్ లాంగ్ టైం ఒక హీరోతో చేయడం ఫుల్ లెంత్, అందులోనూ మా రాయలసీమ వాసి దగ్గర దాదాపు జస్ట్ ఒక 50 kilometers ఉంటుంది వాళ్ళకి మాకు డిస్టెన్స్. సో సేమ్ లాంగ్వేజ్ అయింది, సేమ్ మ్యాటర్ అయింది, సంఘటన ముద్ద ఇది అది మాట్లాడుకుంటాం, వీటి గురించి మాట్లాడుకుంటూ. బట్ బ్రదర్ రియలీ హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. అంటే మీ గ్రోత్ కావచ్చు, మీరు చేస్తున్న మూవీస్ కావచ్చు, అందుకుంటున్న సక్సెస్ కావచ్చు, అంటే దీంతోపాటు జనాల ఆదరణ కూడా 100% ఉంది మీకు. బయట కూడా నేను ఎక్కడైనా తిరిగినప్పుడు అక్కడ కిరాణా భవనం డేట్లు ఇప్పిస్తారా మీకు తెలుసా అని కొంతమంది బయట రియల్ ఎస్టేట్ పీపుల్ కావచ్చు, వీళ్ళు
నీ కోసం వెయిట్ చేసే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నీ కోసం ప్రత్యేకమైన ఆడియన్స్ ఉన్నారు. అది ఈ షార్ట్ పీరియడ్ అంటే విత్ ఇన్ 2 yearsలో ఇంత సంపాదించుకోవడం అనేది డెఫినెట్గా గుడ్ ఎసెట్ బ్రదర్. దిష్టి తీసుకోండి ఇంటికి వెళ్ళి. అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఒక మనిషి అలా ఎదిగిపోయాడు అనుకోండి నాన్ స్టాప్గా, డెఫినెట్గా బయట నుంచి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో అవి మిమ్మల్ని ఏమీ చేయలేము అనుకోండి, బట్ మీ జాగ్రత్తలు మీరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎవరు ఆపలేను బ్రదర్, నువ్వు రిటర్న్ ఆల్రెడీ ఎవ్రీథింగ్. నెక్స్ట్ ఏం చేయాలి ఈ మీటర్తో 100% నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు మీరు. అదేంటిది మన పోసాని కృష్ణమూర్తి గారు కూడా నాకు మధ్య కలిశారు ఒక చోట. కలిసినప్పుడు నేను అడిగా, చెప్పండి నా మీటర్ ఎలా ఉందంటే, ఆ అబ్బాయి సూపరు, అదిరిపోయాడు అబ్బాయి. అదే హీరో గురించే కదా మనకి. సూపర్, చాలా బాగా వచ్చింది అసలు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో సూపర్. ఒక తమిళ నుంచి ఒక మంచి అందమైన హీరోయిన్ తెచ్చారు, ఇక్కడ మా హీరోయిన్ కలిపారు. వీళ్ళిద్దరు పెయిర్ చాలా బాగుంది. పెద్ద హీరో ఎలా ఉన్నారు బ్రదర్. మా హీరో ఏమంటా నెక్స్ట్ వస్తుంది ఒకటి. ఓకే, బ్యాక్గ్రౌండ్ వస్తే విజువల్స్ మాంటేజ్ మీరు నాకు కెరియర్ స్పెషల్ సాంగ్. అవునా? ఎప్పటికి గుర్తుండిపోతుంది. మొన్న నేను రీసెంట్గా రమేష్ అన్నతో అదే అన్నా, రీసెంట్ ఎడిట్లో చూసినప్పుడు సాంగ్ చూస్తే మొత్తం వీడియో కట్ అంతా అయిపోయింది. చూడగానే అసలు అయ్యా ఏమన్నా పడిందా అనిపించింది. అవునా? సాయి కార్తిక్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి. సూపర్. సాయి కార్తిక్ కూడా జనరల్గా మాట్లాడతాం కదండి. సాయి కార్తిక్ కూడా ఫస్ట్ టైం ఇంత పెద్ద బ్యానర్లో అవకాశం రావడం. నా చూడన్నా మరి అంటే, లేదు బ్రదర్ చూడు నా బెస్ట్ అవుట్పుట్ ఇస్తానన్నాడు. ఎందుకంటే ఫస్ట్ ఇటువంటి బ్యానర్లో అటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఎంటర్ అవడమే చాలా అదృష్టం ఉంటే వస్తారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద నెంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఆయన అదే అన్నాడు, బ్రదర్ ఈ సినిమాని, ఆ హీరోని, ఆ డైరెక్టర్ని నేను 100% విత్ లైఫ్ లాంగ్ నేను ట్రావెల్ చేయాలి, అలా నేను నిలబెట్టుకుంటాను, బెస్ట్ అవుట్పుట్ ఇస్తాను అన్నాడు. బీజిఎమ్స్ వచ్చాయా? అయ్యో అన్ని సూపర్. ఆర్ఆర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి ఆర్ఆర్ ఇచ్చాడు అతను. చెర్రీ గారు నమ్మారు బ్రదర్ మిమ్మల్ని అందరినీ 100%. ఆయన అంటే ఫస్ట్ నేను షూటింగ్ వచ్చినప్పుడు కోటిగిల్లో జరుగుతుంది షూటింగ్. జరుగుతున్నప్పుడు దాదాపు ఒక 200 మెంబర్స్ జూనియర్స్ ఉన్నారు, 10 దాదాపు 7-8 కెమెరామెన్లు ఉన్నాయి. ఆ రోజు మళ్ళీ సాయంకాలం నువ్వు ప్యాంతం ఫ్లెక్స్ చెప్పావు, కెమెరా చెప్పావు, మళ్ళీ ఇది చెప్పావు. అది చూస్తుంటే అసలు కలరే వేరే విధంగా ఉంది. బ్యానర్ దగ్గర వాళ్ళు అన్కాంప్రమైజ్డ్గా వాళ్ళు చేశారు, దాని దగ్గర మీరు కూడా అవుట్పుట్ ఇచ్చారు. సో April 7th డెఫినెట్గా మనం కార్తిక్ అన్నదే నిన్న సాయి కార్తిక్ అన్న అదే అంటున్నాడు సినిమా చూసి అవుట్పుట్ అంతా మీది నాది కాంబినేషన్ గురించి అందరి గురించి మాట్లాడు పర్టికులర్గా అన్నట్టు చూస్తూ ఆర్ఆర్ చూపిస్తున్నప్పుడు ఇది చూసి ఏదో ఎనర్జీ ఉందయ్యా ఈ సినిమాలో. చాలా రోజులు అయిపోయింది గోల చూసి. అంటే అందరం ఉన్నాం కదా మనం, ప్యాడింగ్ ఎవరు లేరు చెప్పన్న. నాకు తెలిసి సినిమా మొత్తం కంప్లీట్లీ ప్యాకేజ్లో ఉంది. పర్టికులర్గా మీ గురించి చెప్తుండే, ఎన్ని రోజులు అయిపోయింది చూడు ఇలా చూసి, మళ్ళీ ఎంటర్టైనింగ్గా జాలీగా అందరూ గిరి అన్న కానీ లేకపోతే మనందరం ప్యాకేజ్లో ఉంది అందరికీ. నేను ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్ అందరికీ, ప్రతి ఒక్కరికి. సూపర్. సో వీటన్నిటిని దాటుకొని ఇప్పుడు డేట్ కరెక్ట్గా చెప్తా, April 7th మన సినిమా థియేటర్కి రావస్తుంది. 100% ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను, ఆ సినిమా గురించి నాకు మొత్తం తెలుసు. సో డెఫినెట్గా ఈ సినిమా జనాల్ని సీన్ టు సీన్ ఎంజాయ్ చేసేలా ఉంటుంది, సీన్ టు సీన్ ఎంటర్టైన్ అయ్యేలా ఉంటుంది. ఫైట్స్ బాగా వచ్చాయి, డైలాగ్స్ బ్రదర్ డైలాగ్స్ ఎవరండి? రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రమేష్ కోడేరి. సూపర్. కాబట్టి సూర్య నాతో పాటు సూర్య అని ఒక అతను రాశాడు. సూర్య తెలుసుకున్నాను. సూర్య ఓకే. నేను ఇద్దరు కలిసి డైలాగ్ రాసుకున్నాను. గుడ్. మీ గురువు గారు చూపించారండి బాబీ గారికి, మనం అందరికి బాబీ గారికి సాంగ్స్ కొన్ని సీన్స్ చూపించాను. చూపించారు, ఏమన్నారు? అయ్యో ఇప్పుడు చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. అంటే బ్లాక్ బస్టర్ కొట్టారు మన బాబీ గారు, మీ గురువు గారు. ఈ సినిమా ఆ రివ్యూస్ అదే స్వామి, అదే సాంగ్స్ కావచ్చు, ఆ సీన్స్, ఆ సాంగ్స్ కొన్ని ఫైట్స్ తీసుకెళ్ళి, అంటే ఆయన 8కి రారు కదా, అందుకని నేనే తీసుకెళ్ళి చూపించాను ల్యాప్టాప్లో. ఓకే. ఫైట్స్ కానీ ఈ సాంగ్స్ కానీ చూపిస్తే ఆయన ఫస్ట్ డైలాగ్ అంతే, కొట్టేసావు అంతేనా? ఎందుకంటే ఆయన మీటర్ పట్టేస్తాడు ఆయన. ఓకే ఓకే. తెలుసు కదా వాళ్ళకి, ఒక వైపు తెలిసిపోద్ది. 100%. స్క్రీన్ చూసి ఒక డైలాగ్ చూసినంటే పని అయిపోద్ది. సో పని అయిపోయింది, కొట్టేసావు నువ్వు, నిశ్చింతగా ఉండు, టెన్షన్ పడద్దు. సో ఫైనల్గా మీటర్ కొట్టేసాం. సో ఇదే మన స్లోగన్, ఇంకా మీటర్ కొట్టేసాం. సో బాబీ గారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో డెఫినెట్గా సో ఫైనల్గా April 7th మీటర్ థియేటర్లకు రాబోతుంది. సో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ అందరూ కాసుకోండి, మీరు వేరే కిరణ్ చూబోతున్నారు. 100% మిమ్మల్ని నమ్మిస్తాడు, మీ మనసులో గెలుచుకుంటాడు మాస్ హీరోగా.